హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ సాహితి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు మీకు కరకరలాడే చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను చెప్పిన విధంగా చేయండి, అంతే కొలతలతో స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ టేస్టీని మీరు పొందుతారు. మరి దీనికోసం ఏ విధంగా తయారు చేసుకునే ప్రాసెస్ని మనం చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం నేనైతే ఒక బౌల్లో 1/2 kg వరకు చికెన్ని తీసుకుంటున్నాను. ఈ చికెన్ని ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోండి. నేనైతే ఇక్కడ ఓన్లీ బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకున్నాను. మీరు అవసరమైతే బోన్ చికెన్ కూడా తీసుకొని పకోడీ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం బోన్లెస్ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసి చికెన్ పకోడీని మనం తయారు చేసుకుందాం. దీనికోసం 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా 1.5 tablespoon కారాన్ని తీసుకున్నాను. మీరు దీని ప్లేస్లో కాశ్మీర్ కారాన్నైనా తీసుకోవచ్చు. కలర్ కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గా కారాన్ని తీసుకున్నాను. అదేవిధంగా 1.5 tablespoon వరకు సాల్ట్ని యాడ్ చేశాను. అదేవిధంగా చిటికెడు పసుపు, 1/2 tablespoon ధనియాల పొడి, అదేవిధంగా 1/2 tablespoon గరం మసాలా పొడి, 1/2 tablespoon మిరియాల పొడి తీసుకొని, మిరియాల పొడి ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టే విధంగా 1 tablespoon ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల మసాలా మొత్తం పీసెస్కి బాగా పట్టుకుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా వేసి చేయి సహాయంతో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అదేవిధంగా 1/2 cup ఆఫ్ కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి క్రిస్పీనెస్ కొరకు 2 tablespoonల కార్న్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా మరో 2 tablespoonల బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేనైతే ఎక్కడా మైదాని యూస్ చేయలేదు. ఓన్లీ కార్న్ పౌడర్, అదేవిధంగా బియ్యం పొడి, అది ఓన్లీ 2 tablespoons యూస్ చేశాను. ఈ విధంగా వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. మరీ ఎక్కువగా కాకుండా నేను చూపిస్తున్నాను కదా, ఇంతే క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మీకు టైం ఉంటే 2 నుండి 3 గంటల వరకు నాననివ్వండి. టైం లేదు అంటే మినిమం అరగంట అయినా ఉంచండి. ఈ విధంగా ఉంచి పక్కన పెట్టుకోండి. నేనైతే 2 గంటల తర్వాత వేడివేడిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ని ఈ విధంగా విడివిడిగా వేయండి. ఒక్కొక్కటిగా అన్నీ కలిపి వేస్తే అతుక్కొని పకోడీ అనేది సరిగ్గా రాదు. ఎంత వీలైతే అంత విడివిడిగా పీసెస్ని వేసి మిడిల్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదేవిధంగా వేరే ఇంకొన్ని మిగిలినవి కూడా వేసేసుకోండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ పకోడా రెడీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.